జీఎస్టీ 2.0 జీఎస్టీ ఎన్నికల డ్రామా అంట. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పుకోవడానికే స్లాబుల తగ్గింపంట. జీఎస్టీపై బీజేపీ నాయకుల మాటల హాస్యాస్పదం అంట. రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ డిమాండ్ అంట. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టమంట. నష్టపోతున్న దాంట్లో రాష్ట్రానికి ఎంత ఇస్తారో చెప్పాలంట. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్. సో మొత్తానికైతే బీజేపీ నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయంట. అదేవిధంగా రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారట. సో జీఎస్టీ మార్పులతో తెలంగాణకి ఎంత నష్టం అంటే 7,000 కోట్లము నష్టం రాబోతున్నట. మరి ఆ నష్టాన్ని కేంద్రము ఏ విధంగా సమకూరుస్తుందో కూడా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక వాళ్ళే పన్నులు వేసి వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారట. జీఎస్టీ సంస్కరణలపై బీజేపీ నాయకులు గొప్పలు మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్ళే పన్నులు వేసి వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారని, దీన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని మంత్రి దుయ్యబట్టారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేద ప్రజల రక్తం దాగి ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్లు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. జీఎస్టీ తగ్గింపు అంతా ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదన్నారు. ఇంకా రేట్లు తగ్గించాలని మొదటి నుంచి రాహుల్ డిమాండ్ అట. సో మా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతున్నారట, ఇది జీఎస్టీ కాదు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, ఇది సహేతుకంగా లేదు, స్లాబులు కాదు, రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారట. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము పెడచెవిన